చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ టిప్స్ ఫాలో అవ్వాలి. సిట్టింగ్ పాస్చర్ 90 degreesలో ఉండాలి. బ్యాక్ బోన్ బెండ్ చేయకూడదు, నెక్ మాత్రం ముందు తీసుకోవాలి. పెన్ గ్రిప్ 1.5 centimeters ఉండాలి. ప్రెజర్, పెన్ యొక్క ప్రెజర్ నార్మల్గా తీసుకోవాలి. టేక్ నార్మల్ ప్రెజర్, డోంట్ ఎక్సెస్ ప్రెజర్. అలాగే ఫార్ములా, SSS ఫార్ములా ఫాలో అవ్వాలి. లెటర్స్ ఎవరీ లెటర్ స్లాంట్గా తీసుకోవాలి. జోన్స్ ఫాలో అవ్వాలి. అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోయర్ జోన్. అలాగే స్పేసింగ్ 1 letter బట్టి స్పేస్ తీసుకోవాలి. లెటర్ స్పేసింగ్, వర్డ్ స్పేసింగ్ కరెక్ట్గా రాయాలి. తలరాత మారాలంటే చేతి వ్రాత మారాలి. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాలు పెంచుకుంటే మనల్ని ఎలా రక్షిస్తాయో, అలాగే నేనేమంటానంటే అక్షరో రక్షతి రక్షితః. అక్షరాలను మనం ప్రేమగా, శ్రద్ధగా, ఇంట్రెస్ట్గా రాయాలి. T ఫర్ టెక్నిక్, I ఫర్ ఇంట్రెస్ట్, P ఫర్ ప్రాక్టీస్ అనే టిప్ యూజ్ చేస్తూ మనం రాయాలి. ఇదే విధమైనటువంటి ఫార్ములా మీరు ఎవ్రీడే ఫాలో అవుతూ ఉండాలి. క్లాసుల్లో, రేపు స్కూల్ తెరిచిన తర్వాత స్కూల్స్లో కూడా ఇలానే రాస్తూ ఉండాలి. అలా రాస్తూ ఉంటే మీ యొక్క హ్యాండ్ రైటింగ్ రోజు రోజుకు డెవలప్ అయిపోతుంది అన్నమాట. అందరికంటే మీరే స్పెసిఫిక్గా రాస్తారు, మంచి మార్కులు వస్తాయి, మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. నేను చెప్పిన ఫార్ములా కానీ మీరు బాగా ఇంట్రెస్ట్గా ఫాలో అయ్యి మీరు స్కూల్లో కానీ రాసినట్లయితే మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. ప్రిన్సిపాల్ గారు మెచ్చుకుంటారు, టీచర్స్ మెచ్చుకుంటారు, మీ ఫ్రెండ్స్ మెచ్చుకుంటారు, మీ అమ్మా నాన్న మెచ్చుకుంటారు. మీకు మంచి మంచి గిఫ్ట్లు వస్తాయి నేను చెప్పినట్టుగా హ్యాండ్ రైటింగ్ అయినా నేర్చుకుంటే. ఓకేనా? పూజిత్, నేహ, నేను చెప్పినట్టుగా హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి మీరు అలాగే ఫాలో అవుతే మీ అమ్మా నాన్న మెచ్చుకుంటారు, మంచి మంచి గిఫ్ట్లు కొనిస్తారు. ఎందుకు కొనిస్తారంటే మీలో మార్పు వచ్చింది కాబట్టి, మంచి మార్కులు వస్తున్నాయి కాబట్టి మీ స్కూల్లో టీచర్లు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు అనమాట. ఓకేనా? కాబట్టి బాగా కష్టపడి నేర్చుకోండి. బాగా బ్రెయిన్తో రాయండి, బ్రెయిన్ రైటింగ్ రాయాలి. ఇక్కడ గ్రాఫాలజీ ఉంటుంది, గ్రాఫోథెరపీ. మనం లెటర్స్ను గ్రాఫోథెరపీ చేసాము. అలాగే గ్రాఫాలజీ ప్రకారం మనం స్లాంట్గా స్పేసింగ్, వర్డ్ స్పేసింగ్, లైన్ స్పేసింగ్, 4 రూల్, డబల్ రూల్, సింగిల్ రూల్, వైట్ నోట్స్లో బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు. అలాగే పెన్ను యొక్క గ్రిప్ మీరు చాలామంది రోజు చెప్తున్నా మీరు అది ఫాలో అవ్వడం లేదు. 1.5 ఇంచ్ పైన పట్టుకోవాలి, అప్పుడు మాత్రమే స్పీడ్ వస్తుంది. లెటర్స్ కూడా బాగా అందంగా వస్తుంది అన్నమాట. కాబట్టి మీరు అస్టెన్స్ ఫాలో అవుతూ హ్యాండ్ రైటింగ్ను డెవలప్ చేసుకోవాలి. ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ప్రాక్టీస్ చేయకపోతే రాదు. డైలీ ప్రాక్టీస్ చేయాలి. రేపు స్కూల్స్ పెట్టిన తర్వాత కూడా 4 రూల్లో ఒకరోజు, డబల్ రూల్లో ఒకరోజు, రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు నోట్స్ల్లో. జస్ట్ ఒక 4-5 లైన్లు ఎక్కువ వద్దు. ఈ ఫార్ములా ఒకరోజు 4 రూల్లో రాయండి, ఒక 4 లైన్లు లేదా 5 లైన్లు. ఒకరోజు డబల్ రూల్లో, ఒకరోజు సింగిల్ రూల్లో, ఒకరోజు వైట్ నోట్స్లో. ఇట్లా రోజు డైలీ ప్రాక్టీస్ చేయాలన్నమాట. అలా ప్రాక్టీస్ చేస్తూ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకేనా?